హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఖైదీల విషయంలో డొనాల్డ్ ట్రంప్ మరొక వినూత్న నిర్ణయంతో ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది సార్. తమ దేశంలో ఉన్న ఈ వలస ఖైదీలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా ఇతర దేశ జైల్లోకి పంపబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రపంచంలో ఇలా ఎప్పుడు జరగలేదని కూడా అంటున్నారు సార్. మరి ఈ విధంగా ఒక దేశంలోని ఖైదీలను ఇంకో దేశం జైల్లోకి పంపొచ్చా? అమెరికన్ చట్టాలు ఏం చెప్తున్నాయి? మరి ఇక్కడ ఎల్ సాల్వడార్ అనే జైలు అని చెప్తున్నారు. అది ఏ విధంగా ఉంటుంది సార్? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ట్రంప్ తీసుకునే కొన్ని విధానాలు చూస్తే ఒక పాత సామెత గుర్తొస్తుంది. అదేంటంటే అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, ఆ పైన ముళ్ళు గుచ్చుకునింది అని అట్లా ఎగురుతున్నాడు కొన్ని విషయాల్లో ట్రంప్. అంటే అది చట్టబద్ధత ఉందా, అది నిలబడుతుందా, తన నిర్ణయం అమలవుతుందా, ఇవేవి లేకుండా ఆయనకి మైండ్లోకి ఏదొస్తే అది అనౌన్స్ చేసేయడం, దాన్ని చెప్పేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, యూటర్న్లు తీసుకోవడం, ఇవన్నీ ట్రంప్ చేస్తున్నాడు. ఆల్రెడీ వచ్చి 1 మంత్ కూడా కాలే, 20వ తేదీకి 1 మంత్ అవుతుంది. ఈ లోపలనే గగ్గోలుగా ఉంది. అలాంటి ఒక నిర్ణయాలలో నాకు ఒక విచిత్రమైన నిర్ణయం కనబడింది. అదేంటంటే మార్కో రూబియో అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. అంటే ఒక రకంగా మన ఫారిన్ మినిస్టర్ లాగా. ఈ మార్కో రూబియో ఫస్ట్ వెళ్ళిన దేశం లాటిన్ అమెరికన్ దేశమైన పనామా. ఆ పనామా వెళ్ళి అది సక్సెస్ అయింది. ఎందుకంటే పనామాలో తన షిప్పులకి, వార్ షిప్పులకి, తన షిప్పులకి, వాణిజ్య నౌకలకి పన్నులు ఎక్కువ వేస్తున్నారు. చైనా కంట్రోల్కి పనామా వెళ్ళిపోయింది. పనామానే నేను వెనక్కి తీసుకుని ట్రంప్ బెదిరించాడు. దాంతో పనామా తగ్గింది. మార్కో రూబియోని పిలిచింది. వాళ్ళకు ఒక ఒప్పందం జరిగింది. చైనా కంపెనీల మీద కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. వీళ్ళ వార్షిప్లకి ట్యాక్స్ కూడా మేము వేయమని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. ఆ మేరకు సక్సెస్ అయినాడు ట్రంప్. రెండవ ట్రిప్ వచ్చి మార్కో రూబియో వెళ్ళింది వచ్చి ఎల్ సాల్వడారో అనేది సెంట్రల్ అమెరికా దేశం, చిన్న దేశం, 60 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. దాని ప్రెసిడెంట్ నయీబ్ బుకేలే. ఒకప్పుడు ఈ ఎల్ సాల్వడారో దేశం ప్రపంచంలోనే హత్యల ఎక్కువగా ఉన్న దేశం, మోస్ట్ వైలెంట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ నెంబర్ ఆఫ్ హత్యల్లో నెంబర్ 1లో ఉండేది. ఎందుకంటే గ్యాంగ్స్ విపరీతంగా ఉంటారు అక్కడ. మార్కో సల్వట్రూచా గ్యాంగ్ అనేది నెంబర్ 1 గ్యాంగ్, MS-13 అంటారు. అట్లాగే 18th స్ట్రీట్ గ్యాంగ్, బెరియో 18 అనే ఒక గ్యాంగ్ ఉంది. అలాగే బ్లడ్స్ అనే ఒక గ్యాంగ్ ఉంది. లాటిన్ కింగ్ అనే ఒక గ్యాంగ్ ఉంది. టైనీ రాస్కల్ గ్యాంగ్ అంట, ఎక్కువ యూత్ ఉంటారు, టీనేజర్స్. టైనీ రాస్కల్ గ్యాంగ్, నార్టనోస్, మావో, మిరండా లోస్, లా మకీనా, ఇలాంటి అనేక గ్యాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ చెప్పిన 2 గ్యాంగులు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఈ గ్యాంగ్ వార్ అనేది ఉంటుంది అనమాట. ఆ గ్యాంగ్ ఏరియాలోకి మనం ఎంటర్ అయితే కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చంపేసే అవకాశాలు ఉంది, పర్మిషన్ లేకుండా ఎంటర్ అయితే. అలా ఒకప్పుడు ఆ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రెసిడెంట్లు కూడా ఈ గ్యాంగ్ లీడర్లకి సలాములు కొట్టే పరిస్థితి. జైళ్ళల్లో కూడా వాళ్ళకే నడిచేవి. అక్కడ ఫోన్లు, మంచి ఫుడ్డు, అమ్మాయిలు, మందు అన్నీ కూడా నడిచేవి. అలాంటి కండిషన్లో ఏం చేశాడంటే ఈ నయీబ్ బుకేలా అనే ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయినాక ఈయన ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు మార్చి 26, 2002లో ఏం జరిగిందంటే ఈ గ్యాంగ్ వైలెన్స్లో ఒకే రోజు 62 మంది చనిపోయారు. దాంతో ఈయన సీరియస్ అయ్యాడు. ఈ బుకేలే వీళ్ళని దాని ఏమంటారు క్రాక్ డౌన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ మీద క్రాక్ డౌన్ చేసి ఒకే రోజు 62,000 మందిని అరెస్ట్ చేశాడు. ఒకే రోజు మొత్తం మిలిటరీని అంతా దించేసి ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి క్రాక్ డౌన్ మొదలు పెడితే 62,000 మందిని అరెస్ట్ చేసి వివిధ జైళ్ళల్లో కుక్కారు. అప్పుడు అర్థమైంది మన జైలు సరిపోవు వీళ్ళకని. అప్పుడు ఏం చేశాడంటే 2022లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దాని పేరు ఏంటంటే టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్. దాన్ని సింపుల్గా సికాట్ అని పిలుస్తారు. SCECOT, సికాట్ అని. ఈ సికాట్ జైలుని నిర్మించారు. దాని తర్వాత 2023 జనవరి 31న ఓపెన్ చేశారు. ఈ సిసాటికి సంబంధించి ఈ నయీబ్ బుకేలే విజిట్ చేసి దాన్ని ఒక 1/2 అవర్ వీడియో తీసి జైల్లో పెట్టారు, మన యూట్యూబ్లో పెట్టారు. ఆ వీడియో నేను చూశాను నిన్న. అట్లాగే రీసెంట్గా 2 రోజుల ముందు CNN విలేకరి కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ 2 వీడియోలు నేను చూశాను. అట్లాగే దాని మీద మొత్తం BBC డీటెయిల్ కథనాలు రాసింది. BBC కూడా లాంగ్ బ్యాక్ విజిట్ చేసి
డీటెయిల్ కథనాలు రాసింది. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ప్రపంచంలోనే అతిపెద్ద జైలు ఇది. మొత్తం 400 ఎకరాల్లో ఈ జైలు ఉంటుంది. 8 సెల్ బ్లాక్లు ఉంటాయి. ఈ 8 సెల్ బ్లాకుల్లో మోడ్యూల్స్ అంటారు. మోడ్యూల్స్ అంటే చిన్న గది లాంటిది. 3 వైపుల గోడలు ఉంటాయి. ఒకవైపు పెద్ద పెద్ద ఈ ఇనుప చువ్వలతో కూడిన గేట్ లాంటిది ఉంటుందన్నమాట. అందులో మళ్ళీ వాటిని బంక్స్ అంటారు. బంక్ అంటే మనకి ఇప్పుడు మిలిటరీలో కానీ లేకపోతే బ్యారక్లు మనకి మడత మంచాల స్కీమ్లు ఉంటాయి కదా, అలాగా పైన ఉంటాయి కదా, అలాగా అవి మొత్తం 4 ఉంటాయి అన్నమాట. ఆ 4 వీళ్ళని కుక్కారు. ఒక్కొక్క దాంట్లో మోడల్లో 80 మంది ఉంటారు. వాళ్ళకి ఏం బెడ్షీట్లు ఏమి ఎవరు, దాని మీద మెటల్ ఇది ఉంటుంది. మెటల్ దీని మీద పడుకోవాలి. వాళ్ళందరూ కలిసి ఒక చిన్న తొట్టి నీళ్లు ఉంటాయి. ఓపెన్గా స్నానాలు చేయాల్సిందే, మరుగు ఏముండదు. అట్లాగే 2 వాష్ బేషన్లు మాత్రం ఉంటాయి వాళ్ళకి. ఆ వాష్ బేషన్లో ఈ బాత్రూంలో నీళ్లు కూడా 24 అవర్స్ రావు. గార్డులు టైమింగ్స్ని పెట్టి అప్పుడే వదిలితే అప్పుడే వీళ్ళు 80 మంది స్నానాలు చేయడం. బట్టలు అంటే 2 పీసులు, ఒకటి కింద ఒకటి పైన, వైట్ అండ్ వైట్ షార్ట్, ఒకటి పైన ఒక బనీన్ లాంటిది. వీళ్ళందరికీ 5 రోజులకు ఒకసారి గుండ్లు కొట్టేస్తారు. మొత్తం అందరికీ టాటూస్ వేసేసారు. వాళ్ళ గ్యాంగ్ నేము, వాడి పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా, నిక్ నేములు ఉంటాయి. ఆ నేములు అంతా ఒళ్ళంతా టాటూసే ఉన్నాయి. అంటే ఎవడని కనిపెట్టలేము వాళ్ళని. అందరూ ఒకే రకంగా ఉంటున్నారు టాటూస్ వేసి. ఈ మొత్తం మందికి లైట్ అనేది వాళ్ళ జీవితంలో చూడరు. ఇంకా అంటే సన్లైట్ అనేది చూడరు. లైట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ లైట్ ఉంటుంది, సన్లైట్ ఉండదు. ఇంకా సూర్యరశ్మి అనేది వాళ్ళకి తెలియదు. ఇంకా చూడరు వాళ్ళ జీవితంలో. ఒకసారి లోపలికి పోయినోడు ఇంక జీవితంలో బయటికి రాడు. వాడికి ఒక్కొక్కరికి 200 ఏళ్ళు 250 ఏళ్ళు అలా జైలు శిక్షలు. అదో విచిత్రం అన్నమాట. అమెరికాలో కూడా 150 ఏళ్ళు జైలు శిక్ష హైయెస్ట్. అంటే మనకి లైఫ్ అంటే లైఫ్ అనమాట. మనకి జనరల్గా 14 ఏళ్ళకు బయటకు వదులుతుంటారు. కానీ ఈ దేశాల్లో ఏంటంటే 150 ఏళ్ళు 200 ఏళ్ళు ఇలాగ వేసేస్తారు. ఇంకా వాళ్ళు జీవితంలో బయటికి రారు. వాళ్ళని కలవడానికి ఎవరు రాకూడదు, ఫోన్లు చేయకూడదు. వీళ్ళకి ఓన్లీ 30 నిమిషాలు మాత్రమే రోజులో వరండా, అది కూడా వరండాలో బయటకు వెళ్తే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ కొన్ని పనులు చేయించడానికి చిన్న చిన్న ఫ్యాక్టరీలు లోపల పెట్టారు. ఆ పనులు మాత్రం వీళ్ళని పనులు చేయిస్తారు. వీళ్ళకి ఏ రకమైన హక్కులు కానీ, మామూలుగా అయితే అనేక దేశాల్లో ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళని బయటను బంధువులు ఫ్రెండ్స్ వచ్చి కలవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, అవేమీ లేవు వీళ్ళకి. ఇంకా లోపలికి వెళ్తే అంతే. ఒకవేళ వాళ్ళు ఏమైనా గొడవలు చేసినా లేకపోతే ఇంకేమైనా జైలు నిబంధన అతిక్రమిస్తే సాలిటరీ సెల్స్ ఉంటాయి. ఆ సాలిటరీ సెల్స్లో చీకటి 24 అవర్స్ డార్కే, లైట్ అనేదే ఉండదు. లైట్ ఉండదు అసలు. ఆ రూమ్లో లైట్ లేదు. ఒక సిమెంట్ది ఇది ఉంటుంది, దాని మీద పడుకోవాలి. ఒక చిన్న తొట్టి లాంటిది ఉంటుంది. అంటే వాడికి ఫుడ్ లోపలికి వెళ్తుంది, తినేసి మళ్ళీ రావాలి. వాడు ఇంకా 24 అవర్స్ ఆ చీకటి గుయ్యారంలో మినిమం 2-3 నెలలు వాడిని పనిష్మెంట్ అనమాట. ఎవరైనా గొడవ చేసినా ఇక్కడ పడేస్తారు కాబట్టి అది పనిష్మెంట్. గాలి రావడానికి మాత్రం చిన్న ఇది పెట్టారు అక్కడ పైన, అంత తప్ప గాలి కూడా లోపలికి పోవడానికి లేదనమాట. అంత టైట్గా ఉంటాయి. ఆ గేట్ లాగా కూడా ఏముండదు. మొత్తం ఇనుప ఇది మూసేసి ఉంటారు డోరు. ఆ డోర్లోకి గాలి కూడా వెళ్ళదు. అటువంటి టైట్ ఉండి పైన మాత్రం చిన్న ఉంటుంది. తర్వాత వీళ్ళకి ప్రతి సెల్లో ఒక 2 బైబిల్స్ మాత్రం ఉంటాయి. అవి చదువుకోవచ్చు వీళ్ళంతే. ఇంకా వేరే చేయడానికి కానీ పుస్తకాలు కానీ వాళ్ళకి ఏమి ఇవ్వరు. గమ్మని అలా ఉండాల్సిందే. వాళ్ళు గోల్ చేయడానికి లేదు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు అంతే. సో వాళ్ళని చూస్తే నాకు ఒక జంతువులని కుక్కినట్టుగా కనిపించింది. ఇప్పుడు 40,000 మంది ఉన్నారనమాట. దీనికి సెక్యూరిటీ కూడా 1000 మంది గార్డ్స్ ఉంటారు. దీంట్లో 600 మంది సోల్జర్స్ ఉన్నారు, 250 మంది సివిల్ పోలీస్ ఉన్నారు. బయట కూడా కొంతమంది చెక్ పోస్టులు పెట్టారు దీనికి వచ్చే దారిలో. ఓవరాల్గా 2000 మంది పోలీసులు ఉన్నారు. చాలా హై సెక్యూరిటీ ప్రెజెంట్, హై టెక్నాలజీ వాడుతున్నారు. ప్రతి ఖైదీ ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్స్రే కూడా తీస్తారు. అంటే బాడీలో అతను ఏమన్నా తినేసో గినేసో పెట్టుకొని వస్తాడేమో అని మొత్తం బాడీ లోపల కూడా ఎక్స్రే కూడా తీసేస్తుంది. కంప్లీట్గా అతన్ని స్కాన్ చేసేస్తారు. అతని దగ్గర ఏమీ ఇంకా ఉండడానికి లేదు. అతన్ని అలా పంపిస్తారు. దాని తర్వాత ఈ సెక్యూరిటీకి సంబంధించి కూడా
మొత్తం 19 టవర్స్ ఉంటాయి. 19 టవర్స్లో నిరంతరం పోలీసుల గస్తే ఉంటుంది. ఈ సెల్లో కూడా పైన కొన్ని ఇది పెట్టారు, పైనుంచి కూడా వీళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. 24 అవర్స్ పైనుంచి చేస్తారు, బయట నుంచి ఈ చేస్తుంటారు. అంటే 24 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్ ఉంటారు. సీసీటీవీలు ఉంటాయి వాళ్ళ రూముల్లో, ఇక్కడ సీసీటీవీ రూముల్లో పెట్టుకొని అక్కడ చూస్తుంటారు. ఇలాగా వాళ్ళు కదలికలన్నీ కూడా నోట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏ రకమైన ఫ్రీడమ్ అని కానీ రైట్స్ కానీ లేవు. ఇలాంటి జైల్లో ప్రజెంటు 14,000 మంది 500 మంది ఉన్నారని చెప్తున్నారు, కానీ కరెక్ట్గా నెంబర్ వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు గెస్ చేస్తున్నారు మీడియా. ఎందుకంటే మీడియాని కానీ బయట హ్యూమన్ రైట్స్ వాళ్ళని కానీ అలో చేయరు ఆ జైల్లో. ఇది ఎక్కడుంది? ఒక కొండల ప్రాంతంలో దూరంగా ఉంది. దీనికి కావాల్సిన పవర్ కానీ, దీనికి కావాల్సిన వాటర్ కానీ అక్కడే కనెక్షన్ ఉండదు. బయట వేరే సిటీస్కి దేనికి కనెక్షన్ ఉండదు. పవర్ అక్కడే తయారు చేస్తారు, వాటర్ కూడా అక్కడే ఉంటుంది. వేరే వాళ్ళకి ఏది కనెక్షన్ ఉండదన్నమాట. అట్లాగే ఒకవేళ ఇక్కడ ఏమైనా తిరుగుబాట్లు జరుగుతాయి అనుకుంటే దగ్గరలో ఒక 10 కిలోమీటర్ రేడియస్లో 5-6 మిలిటరీ క్యాంపులను కూడా పెట్టుకున్నారు. ఇక్కడ మీదకి ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళు వచ్చేస్తారన్నమాట. నాకు తెలిసి అక్కడ ఎవడు దాడులు చేసి తిరుగుబాటు చేసే పరిస్థితి లేదు. చుట్టూ అన్ని చోట్ల అనేక చోట్ల ఫెన్సింగ్లు పెట్టేశారు. ఆ ఫెన్సింగ్లో 1500 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ప్రతి వాల్ కూడా థిక్నెస్ కూడా 9.8 ఫీట్ వాల్ ఉంటే థిక్నెస్ 23.6 ఫీట్ థిక్ ఉంటుంది, కాంక్రీట్ ఉంటుంది. గోడల్ని దేంతో కూడా వెహికల్తో కూడా గుద్ది చేయలేమన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. దాదాపు $100 మిలియన్ ఖర్చు పెట్టి ఈ జైలుని నిర్మించారు. సో ఇటువంటి జైలు ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైము. ఈ జైలు కెపాసిటీ 40,000 కానీ 80,000 పెట్టచ్చని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అతను ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎవరు? ఈ నయీబ్ బుకేలే అనేవాడు ఈ మార్క్ రూబియోకి ఆఫర్ ఏమి ఇచ్చాడంటే, మీ దేశంలో ఉండే ఖైదీలు మాకు పంపించండి, మేము ఎక్కడ పెట్టుకుంటాం, దానికి ఒక ఖైదీకి ఎంత అని డబ్బులు ఇవ్వండి మాకు అని. అంటే ఒక అవుట్ సోర్సింగ్ అన్నమాట. ఇది బ్రహ్మాండంగా నచ్చింది. మార్క్ రూబియో చెప్పాడు, ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇంత గొప్ప మైగ్రేటరీ అగ్రిమెంట్ అనేది ఫస్ట్ టైము, మైగ్రేటరీ ఆఫర్ అనేది ఫస్ట్ టైం అని. ట్రంప్ కూడా ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్తున్నాడు. ఇక్కడ అయితే ఒక ప్రాబ్లం ఉంది. మామూలుగా అమెరికాలో ఉండే నాన్ అమెరికన్ క్రిమినల్స్ ఉంటారు కదా, వలసలు, అక్రమ వలసలు, వాళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళని ఇక్కడ పెట్టచ్చు, దాని చట్టాలు ఏమీ ఇబ్బంది లేవు. కానీ అమెరికన్ సిటిజన్స్గా ఉండి జైల్లో నేరాలు చేసి ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇక్కడ పెట్టాలనే ప్రపోజల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళని పెడితే ఆ దేశంలో ఉండే చట్టాలు ఒప్పుకో. అందులో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి, వాళ్ళ తరతరాలుగా అమెరికన్ సిటిజన్స్ ఉండడం. 2, అక్కడ బయట సిటిజన్స్కి అమెరికాలో పుట్టిన పిల్లలు ఉంటారు కదా, దాన్ని నేచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు, బై బర్త్తో వచ్చేదాన్ని. అలాంటి వాళ్ళని పెట్టచ్చు ఇక్కడ క్రిమినల్స్గా ఉంటే. ఎందుకంటే డీనేచురలైజేషన్, ఏదైనా క్రైమ్ చేస్తే వాళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేసే హక్కు ఆ దేశ ప్రభుత్వానికి ఉంది. సో ఇది ఒక విచిత్రం.